తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ కేసులో సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ అరెస్ట్ చేసింది. క్రమంలో అతని నివాసం వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ నాగరాజు నివాసానికి వెళ్లింది. అయితే పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు అక్కడ తోపులాట, వాగ్వాదం జరిగింది. వారిని పోలీసులు చెదరగొట్టారు. హైడ్రామా మధ్య సిట్ అధికారులు నాగరాజు ఇంట్లోకి ప్రవేశించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు. విచారణ కోసం నాగరాజును కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు లాకప్ డెత్ చేశారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం నాగరాజును నామమాత్రంగా విఆర్కు పంపించి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించింది. అయితే ఆందోళన ఉధృతం అవడంతో సాక్ష్యాధారాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడటంతో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో నాగరాజును సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం. అప్పటి వరకు నాగరాజును సపోర్ట్ చేస్తున్నట్లుగా వ్యవహరించి కేసు నీరు కార్చడానికి ప్రయత్నించిన ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలు కూడా ప్రజా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఎటకెలకు సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. నాగరాజు లాకప్ డెత్ పై ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణతో పాటు సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. ఈ కేసులో కీలక ఆధారమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ని నాగరాజు మాయం చేయటం, అలాగే లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని బూడిద చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై సిట్ కూపిలాగనుంది. విజయవాడలో పోలీస్ గెస్ట్ హౌస్ వేదికగా మొత్తం విచారణ జరుగుతుందని తెలుస్తోంది. డీజీపీ హరీష్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్, సిట్ అధికారులు కీలక సమావేశం కానున్నట్లుగా సమాచారం. మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చూస్తూ ఉన్న ఒక కీలక దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది సిఐ నాగరాజును అదుపులోకి తీసుకోవటం అన్నది. అయితే ప్రస్తుతం ఆ సిట్ అధికారులు ఏం ఆలోచిస్తున్నారంటే కస్టడీలో ఉన్న సాయికృష్ణ వ్యవహారంలో ఏం జరిగిందని సిట్ అధికారులు నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. అనుశ్రీ, సిట్ అధికారులు సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నారు. ఇక్కడి నుండే సిట్ ఆపరేషన్స్ చేస్తుంది. సిట్ విచారణ కూడా మొన్నటి నుండి కూడా ఇక్కడే కొనసాగిస్తుంది. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఉన్న సిట్ ఇప్పుడు నాగరాజును తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా నాగరాజు పైన చాలా క్లారిటీ ఇప్పటికే సిట్ వచ్చింది. ఎందుకంటే ఈ లాకప్ డెత్ తో పాటుగా సాక్ష్యాలు కూడా తారుమారు చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, ఎందుకంటే స్వయంగా కోర్టు అడిగినప్పుడు సమర్పించినటువంటి అఫిడవిట్ లోనే స్వయంగా పోలీస్ అధికారులు పేర్కొన్నారు. అందులో దాదాపుగా మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా మాయం చేశారు. కేవలం 2 రోజులకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మాత్రమే ఉందన్న విషయాన్ని పోలీసులకు సిట్ అధికారులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో నాగరాజు ఎందుకు ఈ కేసులో ఒకవైపు సాయికృష్ణ మిస్సింగ్ దగ్గర నుండి ఆమె తల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పటి నుండి వ్యవహరించినటువంటి తీరు, అదేవిధంగా సాయికృష్ణ చనిపోయిన తర్వాత ఖననం చేసిన తర్వాత ఆ తర్వాత సాక్ష్యాలు తారుమారు కూడా ధ్వంసం చేశారు. సో ధ్వంసం చేసినటువంటి ఆరోపణలు, వీటన్నిటికి సంబంధించి కూడా సిట్ ఇప్పుడు విచారణ జరపనుంది. ఎందుకంటే మొట్టమొదటిగా సాయికృష్ణని ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకంటే సాయికృష్ణకి సంబంధించి ప్రస్తుతం కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి కేసు అయితే ఏది లేదు. దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా ఇప్పటి వరకు కూడా చేయలేదు. ఫలానా కేసులో సాయికృష్ణకి సంబంధించి నిందితుడు కాబట్టి దర్యాప్తు చేస్తున్నాం అన్న అంశాన్ని అయితే ఎక్కడా చెప్పలేదు ఇప్పటి వరకు. సో సాయికృష్ణని ఎందుకు తీసుకొచ్చారు, సాయికృష్ణని టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకురమ్మని ఎవరు చెప్పారు? సో ఈ ప్రశ్న చాలా కీలకమైంది. ఎందుకంటే సిఐ నాగరాజు ఇదంతా చేసినప్పటికీ కూడా నాగరాజుకు ఆ కమాండ్ ఇచ్చింది ఎవరు, ఎందుకు సాయికృష్ణ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇన్వాల్వ్ చేశారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దేనికోసం ఇక్కడ మార్కాపురం వెళ్లి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. సో మార్కాపురం వెళ్లి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికే ప్రశ్నించింది. ఎందుకంటే సిట్టు అంతకంటే ముందు దైవప్రసాద్ టీం కూడా ఏసీపీ లతా కుమారితో పాటు మిగిలినటువంటి సిబ్బంది అందరినీ కూడా ప్రశ్నించింది. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎస్ఐ, అదేవిధంగా సిఐ. సో వాళ్ళని ప్రశ్నించిందంటేనే వాళ్ళు తీసుకొచ్చిన విషయం చాలా క్లారిటీ ఉంది. అంతేకాకుండా మేము తీసుకొచ్చి సిఐ నాగరాజ్కి అప్పగించామని కూడా వాళ్ళు చెప్పినట్టయితే మనకున్నటువంటి సమాచారం సిట్ విచారణలో. సో ఇక్కడ నుండి చాలా క్లియర్ గా టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయిందంట. టాస్క్ ఫోర్స్ కి ఆదేశం ఎవరిచ్చారు, సిఐ నాగరాజ్ కి టాస్క్ ఫోర్స్ కి ఇద్దరికి కలిపి ఆదేశించినటువంటి అధికారులు ఎవరన్న అంశంపైన సిట్ ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత సాయికృష్ణకి సంబంధించినంత వరకు
ఆ తల్లి ఆ గతంలోనే చాలా స్పష్టంగా ఆరోపించింది. లాకప్ లో పెట్టి కొట్టారు, నేను కిందకి దిగినప్పుడు మళ్ళీ సాయికృష్ణ అరుపులు కూడా విన్నానన్న అంశాన్ని. అదేవిధంగా సాయికృష్ణతో పాటు ఆ రోజు లాకప్ లో ఉన్నటువంటి మహంకాళి చందు లాంటి వాళ్ళు గతంలో వీడియో కూడా చేసి పెట్టారు, నా కళ్ళెదిటే టార్చర్ పెట్టారు, కొట్టారన్న అంశాన్ని కూడా చెప్పారు. సో ఈ ఆధారాలన్నీ ఉన్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఇప్పుడు సిఐ నాగరాజన్ వాటన్నిటిపైన కూడా ప్రశ్నించనున్నారు. అదేవిధంగా శ్మశాన వాటికలో మృతదేహాలకు సంబంధించిన ఖననం ఏదైతే 23వ తేదీన 2 మృతదేహాలను అనాథ శవాలుగా ఆ సిఐ కృష్ణలంక పోలీసులు పంపించారు. అయితే 2 కానీ శ్మశాన వాటికి సంబంధించిన రికార్డులో మాత్రం ఒకటే ఆ రికార్డులో నమోదయ్యి ఉన్నటువంటి పరిస్థితుంది. సో ఆ 2వ మృతదేహం ఎవరిది? సాయికృష్ణకి సంబంధించినటువంటి ఒకవేళ మరణించిన తర్వాత ఖననం చేస్తే ఆ రికార్డులు ఎందుకు నమోదు చేయలేదు? సాయికృష్ణ ఐడెంటిటీకి సంబంధించి మొత్తం అన్ని ఆధారాలను కూడా ధ్వంసం చేసిన విషయాన్ని అయితే ఇప్పటికే సిట్ గుర్తించింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నిటి నాగరాజు ఇప్పుడు విచారణ అన్నది చాలా కీలకం. ఇందులో నాగరాజు అరెస్టు కంటే కూడా నాగరాజుకి ఎవరు ఆదేశించారు, నాగరాజు వెనక ఎవరున్నారు, ఈ కేసులో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరి ఆదేశాల కోసం ఏ వ్యవహారంలో సాయికృష్ణని తీసుకొచ్చారు అన్నది అంశం కూడా ఇక్కడ చాలా కీలకమైంది. సో ఎందుకంటే ఇక్కడ దీనిపైన ఇప్పటికే చాలా ఉన్నతాధికారులు కొంతమంది పాత్ర ఉందన్నటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు, ఎందుకంటే గతంలో దైవప్రసాద్ బృందం విచారణ జరిపిన తర్వాత ఎవరైతే ఆ అధికారులు విచారించారో వాళ్ళంతా వెళ్లి మళ్లీ నాగరాజుని కలిసినటువంటి పరిస్థితి. ఏసీపీ లతా కుమార్ గాని ఇతర పోలీసులు గాని, అంటే ఎవరైతే ఆరోపణల మీద ఉన్నారో వాళ్ళు విచారణ జరిగింది యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. 3 రోజుల నుండి నాగరాజుకి సంబంధించిన టీం అంతా కూడా ఈ విచారణలో పాల్గొనడం, మళ్ళీ అక్కడికి వెళ్లడం, ఆ తర్వాత పోలీసులు సమాచారం అందింది. సో ఇదంతా మొత్తం విచారణ పైనే ప్రభావం చూపించింది, విచారణ పై పారదర్శకతనే కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారి నిన్న ఏదైతే ఐజీ రవిప్రకాష్ వచ్చిన తర్వాత ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఆ సిట్ అధికారులు విచారణ ప్రారంభించిన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఏ పోలీసుని కూడా అక్కడ అనుమతించడం లేదు. ఏ ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ గాని సర్కిల్ ఇన్స్పెక్టర్ గాని ఎవరిని కూడా అక్కడ అనుమతించడం లేదు. సిట్ వాళ్ళు ఎవరి సహకారం కూడా తీసుకోవడం లేదని చెప్తా ఉన్నారు. ఈ ఇతర ఏదైతే గుంటూరు, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోలీసులు, ఎందుకంటే ఈ సిట్ లో ఉన్నటువంటి అధికారులు కూడా అడిషనల్ ఎస్పీ, బాపట్ల జిల్లాకు సంబంధించిన అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా వెస్ట్ గోదావరి సంబంధించినటువంటి ఎస్పీ నయీం ఎస్పీ, అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అమిత్ బర్దర్, ఈ పోలీసు అధికారులతో పాటుగా సపోర్టింగ్ సిబ్బందిని కూడా ఇతర జిల్లాల నుండే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఆరోపణలో చాలా స్పష్టంగా ఉన్నతాధికారుల పాత్రకి సంబంధించి, టాస్క్ ఫోర్స్ పాత్రకి సంబంధించి ఇప్పటికే కొన్ని కన్క్లూజన్స్, ఎందుకంటే వాస్తవానికి పోలీసులు ఏది ఇప్పటి వరకు ప్రకటించినప్పటికీ కూడా చాలా క్లియర్ గా అక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ విధంగా అక్కడ టార్చర్ పెట్టారు, ఏ విధంగా చంపేశారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయో. సో ఈ నేపథ్యంలో 29న హైకోర్టు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా సిట్టు చాలా క్షుణ్ణంగా విచారణ జరుపుతోంది. సో సిఐ నాగరాజు ఎవరి పేర్లు చెప్తారో, నేరం అంగీకరిస్తారా లేదా, ఎవరి పేర్లు చెప్తారో, సాయికృష్ణని ఎందుకు తీసుకొచ్చారా లేదా, సమాధానం చెప్తారా లేదా అన్నది చూడాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ కేసులో సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ అరెస్టు చేసింది. ఈ క్రమంలో అతని నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ నాగరాజు నివాసానికి వెళ్లింది. అయితే పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు అక్కడ తోపులాట, వాగ్వాదం జరిగింది. వారిని పోలీసులు చెదరగొట్టారు. హైడ్రామా మధ్య సిట్ అధికారులు నాగరాజ్ ఇంట్లోకి ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు. విచారణ కోసం నాగరాజ్ను కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు లాకప్ డెత్ చేశారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. దీంతో ఎట్టకేలకు దిగి వచ్చిన ప్రభుత్వం నాగరాజును నామమాత్రంగా విఆర్కు పంపించి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించింది. అయితే ఆందోళనలు ఉధృతం అవడంతో సాక్ష్యాధారాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడటం, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో నాగరాజును సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం. అప్పటి వరకు నాగరాజును సపోర్ట్ చేస్తున్నట్లుగా వ్యవహరించి కేసు నీరుగార్చడానికి ప్రయత్నించిన ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలు కూడా ప్రజా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఎటకేలకు సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. నాగరాజు లాకప్ డెత్ పై ప్రత్యేక బృందం దర్యాప్తును జరుపుతోంది.
కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణతో పాటు సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. ఈ కేసులో కీలక ఆధారమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ని నాగరాజు మాయం చేయటం, అలాగే లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని బూడిద చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై సిట్ కూపీలాగనుంది. డీజీపీ హరీష్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్, సిట్ అధికారులు కీలక సమావేశం కానున్నట్లుగా సమాచారం. సాయికృష్ణ కేసులో కీలక నిందితుడు సిఐ నాగరాజును సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, తీసుకువచ్చిన తర్వాత ఎందుకు కోర్టులో హాజరుపరచలేదు, ఏ కేసులో సాయికృష్ణను పిఎస్ కు తీసుకువచ్చారు అన్న కోణంలో నాగరాజును ప్రశ్నించనుంది సిట్ బృందం. కృష్ణలంక పిఎస్ లో సేకరించిన రికార్డులను నాగరాజు ముందుంచి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ పలు ఆధారాలను సేకరించింది. కృష్ణలంక పిఎస్ లో క్లోజ్ టీమ్ దర్యాప్తును జరిపింది. ఈ కేసులో సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న ఆరోపణలు ఓవైపు, మరోవైపు ఆధారాలు లేకుండా చేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు కోణాల్లో కూడా సిట్ బృందం దర్యాప్తు జరపనుంది. ఐజీ రవిప్రకాష్ గడిచిన 2 రోజుల పాటు సిట్ బృందంతో సమావేశం నిర్వహించారు. నిన్న సిట్ బృందం సాయికృష్ణ కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. కృష్ణలంక పిఎస్ లో సిబ్బందిని కూడా సిట్ బృందం ప్రశ్నించింది. అయితే ఈ కేసులో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని సిట్ ఎందుకు ప్రశ్నించిందన్న అంశం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.